ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవునార్థం చూసుకున్నాం. చిన్న వర్షం పాడుకుందాం అండి. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. యెషయా 40:31 చూసుకుందామండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటున్నావు. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయ రెక్కలు. ఒక విశ్వాసికి దేవుడు ఆత్మీయ రెక్కలు ఇచ్చినప్పుడు దేవుణ్ణి మనం ఎదుర్కోవటానికి, ఆకాశ మేఘ మండలం మీద ఆయన వచ్చినప్పుడు ఆయన మనం ఎదుర్కోవటానికి ఈ రెక్కలు, ఆత్మీయ రెక్కలు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆయన మనం ఎదుర్కోగలుగుతాం, అలయక నడిచి వెళ్తాం, మన ప్రభువుతో మనం కలిసి వెళ్తాం. మరి ఈరోజు వాగ్దానం అండి. ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. స్తోత్రములు ప్రభు, ఇటు మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి మమ్మల్ని అందరిని కూడా నీ రాకడికి సిద్ధపరచునైనా నూతన బలం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.